హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల్ అవుతాడా, లేకపోతే ఇమాన్యుల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు విన్నర్ అవుతారు అనేది ఈ వీడియో కింద లైక్ చేసి కామెంట్ పెట్టండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఎవరు ఎలిమినేషన్ అయ్యారు, సింగిల్ ఎలిమినేషన్ అయ్యారా, డబుల్ ఎలిమినేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నాగార్జున గారు బిగ్ బాస్ ఉన్న కంటెస్టెంట్లకు ఎవరెవరికి క్లాస్ పీకడం జరిగింది, ఎవరిని మెచ్చుకున్నాడు, ఎవరికి క్లాస్ పీకాడు అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా తెలుసుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 మినిట్స్ వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అంతకన్నా ముందు నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్స్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% నేను ఇన్స్టా స్టోరీలో జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈరోజు సాటర్డే ఎపిసోడ్ 9:30కి రాబోతుంది కదా, 9 o'clock వస్తుంది కదా. సో సాటర్డే ఎపిసోడ్లో అప్డేట్స్ ఏమేమనంటే నాగార్జున గారు ఈరోజు కంటెస్టెంట్లందరినీ చాలా కూల్గా డీల్ చేయడం జరిగింది. ఫస్ట్ చెప్తున్నా, ఈరోజు మీరు హై ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకండి, ఎందుకంటే చాలా కూల్గా నవ్వుతూ అందరినీ డీల్ చేశాడు. అదేవిధంగా సంచాలకులుగా తప్పు చేసినటువంటి మన రీతు చౌదరికి, అదేవిధంగా సంజన గారికి క్వశ్చన్ అయితే వేయడం జరుగుతుంది. అదేవిధంగా తనుజ గారిని ముగ్గురికి అప్రిషియేట్ చేస్తుంది కదా, ముగ్గురికి సపోర్ట్ చేస్తుంది కదా, బర్ని గారికి, అదేవిధంగా మన కళ్యాణ్ పడాలకు, రీతు చౌదరికి. సో అక్కడ కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సంచాలకుగా ఫెయిల్ అయినటువంటి రీతు చౌదరికి, అదే సంజన గారు కూడా క్వశ్చన్ వేయడం జరుగుతుంది. నువ్వు అలా ఎలా రింగ్ ఇస్తావు, ఆల్రెడీ నువ్వు రీతు చౌదరిని విన్నర్ అని చెప్పిన తర్వాత నువ్వు బర్నీకి ఎందుకు రింగ్ ఇచ్చావు, అంటే నీ పైన నీకు ట్రస్ట్ లేదా అని చెప్పి సంజన గారికి క్వశ్చన్లు అయితే బాగా వేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇమాన్యుల్ నువ్వు ఫోల్ గేమ్ ఆడని చెప్పి ఇమాన్యుల్ గురించి క్లాస్ పీక్తాడు. అదేవిధంగా మెచ్చుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా డెమాన్ పవర్ని ఆ బ్రిక్స్ టాస్క్లో చాలా గేమ్ బాగా ఆడతారు కదా, ఆ గేమ్లో మెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టికెట్ ఫినాల విన్నర్ నేనే అయితే అని చెప్పావు కదా, మరి ఏమైందని దాని గురించి కూడా ఫన్నీగా క్వశ్చన్ కూడా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా కళ్యాణ్ పడాలకు చాలా పాజిటివ్ ఎపిసోడ్, ఎందుకంటే ఈరోజు కళ్యాణ్ పడాలని నాగార్జున చాలా అంటే చాలా మెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సెల్యూట్ కూడా చేయడం జరుగుతుంది. కళ్యాణ్ పడాల లాస్ట్ వీక్ కెప్టెన్ అయినప్పుడు సెల్యూట్ చేశాడు. అదేవిధంగా ఈ వారం కూడా సెల్యూట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా నాగార్జున చేసేది సెల్యూట్కు కళ్యాణ్ పడాలి కదండి, కళ్యాణ్ పడాల ఒక ప్రొఫెషనల్కి, అంటే తను ఆర్మీ మ్యాన్ కాబట్టి ఆర్మీ మ్యాన్కు నమస్కారం చెప్పాలంటే మనం ప్రొఫెషనల్గా ఇలా సెల్యూట్ కూడా చెప్తేనే వాళ్ళకు నమస్కారం సార్ అని చెప్పినట్లు. సో ఆ విధంగా నమస్కారం సార్ అని చెప్పకుండా సెల్యూట్తో వాళ్ళకు ఆ విధంగా గౌరవం ఇస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొందరు యాంటీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు నాగార్జున సెల్యూట్ కొడుతుందని చెప్పి. సో నాగార్జున గారు కొట్టేది కళ్యాణ్ పడాల ఒక ప్రొఫెషనల్ అయినటువంటి ఆర్మీ జాబ్కు కొడుతున్నాడండి. అక్కడ మీరు బ్యాడ్గా అనుకోవాల్సిన అయితే ఏమీ లేదు. సో మొత్తానికి సాటర్డేకి సంబంధించిన విశేషాలు ఇవి. అదేవిధంగా సండే ఎపిసోడు, అదేవిధంగా ఎలిమినేషన్ ఎవరికి రాబోతున్నారు బ్రో అంటే, డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు ఎలిమినేషన్ కాబోతున్నారు, సింగిల్ ఎలిమినేషన్ అంటే ఒకరు ఎలిమినేషన్ కాబోతున్నారు. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాము 100% 5 నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్లో 5 మెంబర్స్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ 5 మెంబర్స్లో ఎవరైనా ఎలిమినేషన్ కావచ్చు అని చెప్పి మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాము. అనుకున్న విధంగానే ఆ 5 కంటెస్టెంట్ నుంచి సింగిల్ ఎలిమినేషన్ అయితే ఒకరు, డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే రీతు చౌదరి గారు, అదేవిధంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి, అదేవిధంగా రీతు చౌదరి, వీళ్ళిద్దరైతే వెళ్ళిపోతున్నారు. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మార్నింగ్ సుమన్ శెట్టి, రీతు చౌదరి ఇద్దరిని ఎలిమినేషన్ చేస్తారని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది. బట్ నేను వీడియో చేయకన్నా ముందున్న అప్డేట్ ఏంటంటే అది సింగిల్ ఎలిమినేషన్ రీతు చౌదరి గారు అని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరు అనుకోవచ్చు రీతు చౌదరి గేమ్ ఈ వారం బాగానే ఆడింది కదా, మరి ఎందుకు ఓట్లు పడలేవంటే, రీతు చౌదరి ఫస్ట్ నుంచి నామినేషన్కి వచ్చిన ఫస్ట్ నుంచి చూసుకుంటే తన ఓటు బ్యాంక్ అనేది ఎప్పుడు బిలో 10% మాత్రమే ఉంది కాబట్టి అందుకోసం తన ఓట్లు పడలేవు. ఆడియన్స్ కూడా తన గేమ్కి ఎక్కువ కనెక్ట్ కాలేరు. ముఖ్యంగా డెమాన్ పవన్తో లవ్ ఎఫెక్ట్, లవ్ ఉండడము, అదేవిధంగా తన గేమ్స్ మొత్తం కన్నింగ్ గేమ్ ఉండడము, ఇవన్నీ ఆడియన్స్కి ఇక్కడ నచ్చలేదు. అందుకోసమే తనకు ఎక్కువ కనెక్ట్ కాలేదు. అందుకోసం రీతు చౌదరి గారు ఎలిమినేషన్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ మీకు కావాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ ఎవరైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా బిగ్ బాస్ టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, తనుజ అవుతుందా, ఇమాన్యుల్ అవుతారా, వీళ్ళు ముగ్గురు ఎవరైనా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసినట్లే. సో మీ సపోర్ట్ ఎవరికనేది ఈ వీడియో కింద కామెంట్ అయితే పెట్టి చెప్పండి.